యెహోవాను స్తుతించుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. యెహోవాను స్తుతించుడి. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యము ఆయనను మనము స్తుతించాలని మనకు తెలియజేస్తున్నది కనుక ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మనము మన కుటుంబ సమేతంగా కూడుకొని దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిస్తాం. దేవుని ఆరాధనలో దేవుడు మనకు సహాయం చేయనట్లు ఆయన సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మా స్తుతికి పాత్రుడా, ఈ ఉదయకాలమందు నీ బిడ్డలుగా మమ్మల్ని ఇక్కడ చేర్చినావు, నీకు వందనాలు. ఈ మాసంలో చివరి ఆదివారం అయించుండగా మీ చేతులెత్తి మమ్మను ఆశీర్వదించండి. ఇంతవరకు కాపాడిన దేవా, ఇక ముందు కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క వాక్య ధ్యానంలో మమ్మల్ని నడిపించి దీవించమని, ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమకరంగాను పాల్గొనే మా అందరికీ దీవెనకరంగా ఉండున్నట్లు నడిపించమని, ఈ ఉదయకాలము ఈ చిన్న ఆరాధనలో పాల్గొనే విశ్వాసులందరినీ మీ చేతిలో పెడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆదివారం ఆరాధనలోకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా బెత్లెహేం సంఘ పక్షాన ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనందరినీ ఈ ఆరాధనలో దీవించునుగాక. ఆరాధనలో దేవుని స్తుతిద్దాం. మనమందరం కూడా కలిసి క్వైర్ వారిని అనుసరించి 165వ పాట, స్తుతి ఆరాధన కీర్తనలో 165వ పాట, మరి నన్ను గన్నయ్య రావే అనే పాట పాడుకుందాం. సమయం క్వైర్ వారికి అప్పగిస్తాం. దీవించి రక్షింపని పూడే
ప్రియులారా, ఈ సమయాన దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దైవజనులు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 130వ కీర్తన సోదరుడు సునీల్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. బ్రదర్ సునీల్, రండి, చదవండి. దైవజనులు ఈ దినాన ఏర్పరచుకున్న లేఖన భాగము కీర్తనలు 130 మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాము. కీర్తనలు 130. యెహోవా, అగాధ స్థలం నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నా చెవియొగ్గి నా అర్థధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనుల్ని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడు చదవబడిన వాక్యం మనందరి నిమిత్తమై దీవించబడను గాక. ఈ సమయాన విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ కాపాడినందుకే దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన పిల్లలు చాలామంది ఇంటర్మీడియట్, అఫ్కోర్స్ 10th కూడా అందరు పాస్ అయినారు అనుకోండి, ఇంటర్మీడియట్ కూడా చాలామంది పాస్ అయినారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం ప్రార్థనలోకి వెళ్ళకముందు మనకు అలవాటు ఉంది, ఒక దేశం కొరకు, ఒక రాష్ట్రం కొరకు మనం తెలుసుకొని దాని కొరకు ప్రార్థన చేస్తామని మరి నేను విశ్వసిస్తున్నాను. అన్ని కుటుంబాలు కూడా మరి ఈ వారం అంతట్లో ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయకాలమందు యూరోప్లో ఉన్న ఒక దేశం లక్సెంబర్గ్ అనే దేశాన్ని గుర్తు చేసుకుందాం. లక్సెంబర్గ్ ఇది 2586 చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణతలో ఉన్నది. దీని యొక్క జనాభా 4,91,772 మంది ఉన్నారు. 4,91,000 లేక 5 లక్షల జనాభా కలిగినటువంటిది. ఇందులో 82% క్రైస్తవులు ఉన్నారు. నాన్ రిలీజియస్ మతమే లేనటువంటి వారు 15% ఉన్నారు. మహమ్మదీయులు 2% ఉన్నారు. ఇది ఎక్కువగా రోమన్ క్యాథలిక్ సంఘంలో వారు ఉంటున్నారు. ఈ నాన్ రిలీజియన్స్ పీపుల్ అనగా నేను అనుకుంటాను బహుశా మన దాంట్లోనే సంఘంలో నుండే బయటకు వచ్చి దేవుడు లేడని నాస్తికులుగా మారుతున్న యవన బిడ్డలు ఉంటారు చాలామంది. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. 6 భాషలు ఉన్నాయి. 2 భాషలలో బైబిల్ ఉంది, 1 భాషలో పోర్షన్ ఉన్నది, ఇంకా 3 భాషలలో దేవుని వాక్యం అవసరమైంది. వీరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన ఉత్తరాఖండ్ కొరకు ప్రార్థన చేద్దాం. ఉత్తరాఖండ్ 56,000 చదరపు కిలోమీటర్లలో ఉన్నది. దాని జనాభా 2,46,442 లేక దాదాపుగా 2.5 కోట్లు జనాభాతో ఉన్నటువంటి ఉత్తరాఖండ్. ఇందులో 85% హైందవులు ఉన్నారు, 11% మహమ్మదీయులు ఉన్నారు, సిక్కులు 2% ఉన్నారు, క్రైస్తవులు 0.03 సగం శాతం కూడా లేరు. కనుక ఈ యొక్క రాష్ట్రం కొరకు మనము ప్రార్థన చేయాలని కోరబడుతున్నాం. మరి ఉదయకాలమందు మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వీరి కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాదు ఈ ఆఖరి ఆదివారంలో మనము మన సంఘస్థులు విదేశాలలో ఉన్న వారి కొరకును ఇతర రాష్ట్రాలలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. కనుక ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మా స్తుతికి పాత్రుడా, మీరు సెలవిస్తున్నారు మిమ్మల్ని స్తుతించాలని.
భక్తులు కూడుకొను సమాజములో ఆయనను స్తోత్ర గీతము పాడాలని మా కంఠాలెత్తి స్వరములెత్తి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము, కీర్తించాము. మీ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ ఉదయకాలమందు ఇతరుల కొరకు కూడా మేము ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఈ ఉదయం మా ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచము ఈ దినాలలో కొత్త సమస్యతో ప్రపంచమంతట్లో అంతర్జాతీయ సమస్యగా ఎదుర్కొంటున్నాం. అది కరోనా వైరస్. లెక్కల ప్రకారం 213 దేశాలలో ఇది విస్తరించి లక్షలాది మంది దీనికి గురైనారు, లక్షలాది మంది చనిపోయినారు. నాయనా నీ కృప ఉంచండి, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘము పదే పదే ప్రార్థన చేస్తున్నది. ఈ యొక్క కరోనా వైరస్ను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఎక్కువగా విజృంభించింది ప్రభు. ఆ ఖండాలలో ఉన్న అమెరికా కానీ మరి బ్రెజిల్లో కానీ విపరీతంగా ఉందని మేము చూసాం. మెక్సికోలో ఉన్నది. కరుణించండి, తక్కువ చేయమని ప్రార్థన చేస్తున్నాం. యూరప్ కాంటినెంట్, ఆసియా ఖండంలో కూడా ఎక్కువగానే ఉన్నది. బ్రిటన్లో కూడా ఎక్కువగానే ఉన్నది. స్పెయిన్లో ఉన్నది, ఫ్రాన్స్లో ఉన్నది, మరి రష్యాలో ఉన్నది. ప్రభువాన్ని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆసియాలో కూడా, ఇండియా దేశంలో, ఆఫ్రికాలో, పాకిస్తాన్లో, చైనాలో ఈ యొక్క వైరస్ పీడిస్తుండగా సహాయం చేయండి. మా దేశాన్ని కనికరించండి. మా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రెసిడెంట్ గారి కొరకు, మా ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు వారికి మంచి పరిజ్ఞానము దయచేయండి, తీర్మానాలు చేయడానికి కృప ఇయ్యండి. స్పెషల్గా మరి మా యొక్క హెల్త్ మినిస్టర్ కొరకును, డిఫెన్స్ మినిస్టర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. హెల్త్ మినిస్టర్ ఈ కరోనా వైరస్కు కావలసిన సరైనటువంటి తీర్మానాలు చేయడానికి నీ కృప దయచేయండి. మా డిఫెన్స్ మినిస్టర్ మా బార్డర్స్లో, చైనా బార్డర్ ఏమి, పాకిస్తాన్ బార్డర్ ఏమి, నేపాల్ బార్డర్ ఏమి కొంచెము టెన్స్గా ఉంటుండగా వారు సరి అయినటువంటి తీర్మానాలు చేసి మా చుట్టుపక్కల దేశాలతో శాంతి సమాధానాలతో ఉండునట్లు నీ కృప దయచేయండి. ఈ ఉదయకాలమందు యెరూషలేం పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సమాధానము దయచేయండి. మా రాష్ట్రం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రంలో కూడా ఉన్న కరోనా వైరస్ను మీరు తొలగించండి. రాను దినదినము కేసెస్ ఎక్కువైతున్నాయి. ముఖ్యంగా జిఎంసి ఏరియాలో ప్రభువా నీ సహాయం చేయండి, దీన్ని అరికట్టుమని ప్రార్థన చేస్తున్నాం. మరణ సంఖ్య కూడా కొద్దిగా పెరుగుతూ ఉన్నది, తక్కువ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా చీఫ్ మినిస్టర్ గారికి ఏమి, హెల్త్ మినిస్టర్ ముఖ్యంగా ఈటాల రాజేందర్ గారినేమి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బృందాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆలోచనలు వారికి దయచేయండి. చక్కటి తీర్మానాలు చేసుకోవడానికి నీ కృప ఇయ్యండి. ఉదయకాలం మందు మా దేశంలో ఉన్న విగ్రహారాధన తొలగించండి. మా దేశంలో ఉన్న లంచగొండితనాన్ని తొలగించండి. మా దేశంలో ఉన్న పేదరికాన్ని తొలగించండి. మా దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను తొలగించి పేదలను కనికరించండి. ఈ దినాలలో మరి విశేషముగా లాక్డౌన్ పీరియడ్లో ఉంటుండగా ఎక్కువగా భోజనాలకు వారు దినము గడపడానికి కష్టమవుతుండగా కూలీలకు ప్రభువా దినం పనిచేసుకునే వారికి సహాయం చేయమని విజ్ఞాపన చేస్తూ మా మలక్పేట్ ప్రాంతాన్ని కూడా మీరు కనికరించండి. మా చర్చ్కి వస్తున్న ప్రతి విశ్వాసి ఏ ఏరియాలో ఉన్నాడో, లొకాలిటీస్లో ఉన్నాడో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా సంఘస్థులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీ దయ ఉంచి మమ్మల్ని ఇంతవరకు కాపాడావు, భవిష్యత్తులో కూడా కాపాడమని ప్రార్థన చేస్తూ ముఖ్యంగా వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ స్పెషల్ ప్రొటెక్షన్ వారికి దయచేయండి.
ఉదయకాలం మందు దుఃఖంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిఎన్ డేవిడ్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచండి. పెనిన్నమ్మ కుటుంబాన్ని, విక్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని కూడా ఓదార్చుమని ప్రార్థన చేస్తూ, ఉదయకాలం మందు మా సంఘస్థులు ఆయా దేశాలలో ఉంటుండగా పని నిమిత్తమో మరి చదువుల కొరకు వెళ్ళారు, వారందరినీ కాపాడండి. ఉదయకాలం మందు మరి ఆఫ్రికా ఖండంలో ఉన్న మా వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆస్ట్రేలియాలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కెనడాలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కొలంబియాలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంగ్లాండ్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఫ్రాన్స్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఫిన్లాండ్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గానాలో ఉన్న వారిని, జర్మనీలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలాండ్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. న్యూజిలాండ్లో ఉన్న వారినేమి, నార్వేలో ఉన్న వారినేమి, అమెరికాలో ఉన్న వారినేమి, మరి స్విట్జర్లాండ్లో ఉన్న వారినేమి మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి కుటుంబాలను దీవించండి. ప్రత్యేకంగా ఈ దినాలలో కరోనా వైరస్ వారికి సోకకుండా భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు దేవా, ఇతర దేశాలే కాదు, ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం కొరకు, చదువుల కొరకు పోయిన వారు మా సంఘస్థులను మీరు ఆశీర్వదించి దీవించుమని, ఈ దినాన మీ చేతులెత్తి ఈ ఆరాధనను ఆశీర్వదించి, ఆరాధనలో పాల్గొనే బిడ్డలను మీరు దీవించండి. మరి విశేషముగా మీ దాసులు, మా ప్రియులైనటువంటి యేసు గారు మీ వాక్యాన్ని మాతో ప్రకటిస్తుండగా రెండంతల ఆత్మచేత ఆయన అభిషేకించి నడిపించుమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మమ్మును, మా మిగతా ఆరాధనను మీ చేతిలో పెడుతున్నాం. సమయాన ప్రత్యేకంగా మా 10th క్లాస్ పిల్లలను, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పాస్ చేసినావు, నీకు వందనాలు. ఇంకా బాగలే పాస్ కానటువంటి వారికి ధైర్యము దయచేయండి. యవనస్తుడు ఆనందుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని హాస్పిటల్లో ఉంటుండగా స్వస్థత దయచేయమని, మహిమా, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు మనం దేవుని వాక్యం ధ్యానంలోనికి వెళ్ళకముందు మన క్వైర్ వారు మనకు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ఈ సమయం వారికి ఇస్తాం. వారు మనని ఒక పాట ద్వారా ప్రభు సందేశాన్ని మనకు తెలియజేస్తారు. ఓవర్ టు క్వైర్. పూజింతు మనసారా, 10,000 మందిలో సుందరుడా పూజింతు మనసారా. దేవా మహోన్నతుడా, మహిమా ప్రభావితుడా, దేవా మహోన్నతుడా. వచ్చావు భూమిలోకి మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సెలయేరుగా. వచ్చావు భూమిలోకి మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో
బ్రతుకులో సెలయేరుగా. నిస్సారమైన నా జీవితం చిగురించే ఆనందము. నిస్సారమైన నా జీవితం చిగురించే ఆనందము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రభావితుడా, దేవా మహోన్నతుడా. నిలిచాను ఒంటరి విశ్వాసినై, వెతికాను నీ దారి అన్వేషినై. నిలిచాను ఒంటరి విశ్వాసినై, వెతికాను నీ దారి అన్వేషినై. నీ దివ్య మార్గమునే చేరినా ఫలించే నా జన్మము. నీ దివ్య మార్గమునే చేరినా ఫలించే నా జన్మము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రభావితుడా, దేవా మహోన్నతుడా. 10,000 మందిలో సుందరుడా, పూజింతు మనసారా. 10,000 మందిలో సుందరుడా, పూజింతు మనసారా. దేవా మహోన్నతుడా, మహిమా ప్రభావితుడా, దేవా మహోన్నతుడా. దేవుని సంగమా, ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని మనతో పంచుకోవడానికి మనలో ఒకరైనటువంటి దేవుని సేవకులు, తోటి సేవకుడైనటువంటి బ్రదర్ ఏజే యేసు గారు మనతో ఉండడం సంతోషం. వారిని అడిగినప్పుడు వారు సంతోషముగా ఒప్పుకున్నారు కనుక ఈ సమయాన్ని వారికి ఇస్తాం. నేను వారిని పరిచయం చేయని అవసరం లేదు, అందరికీ తెలిసిన వారు. దేవుడు వారిని మనల్ని ఉదయకాలమందు దీవించాలని కోరుకుంటూ మిగతా సమయము ప్రార్థన పూర్వకముగా మనం సమయాన్ని గడుపుదాం. యేసుగారు మనల్ని వాక్య ధ్యానంలోకి నడిపిస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మన జీవితంలో దేవుడు దయచేసినందుకు మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. దేవుడు మనలందరినీ కాచి కాపాడుతూ మన సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ఆయన రెక్కల కింద ఉంచి కావలసిన క్షేమాన్ని, కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని దేవుడు దయచేసినందుకు, మీరు క్షేమంగా ఉన్నందుకు మన ప్రభువుకు వందనములు. ఎకసయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మీ ముందు 130వ కీర్తనలోని కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకు దేవుని యొక్క వాక్యంలోని ఈ కీర్తనలో 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు వీటిని మనము యాత్రా కీర్తనలు అంటాము. కనుక ఈ 130వ కీర్తన కూడా యాత్రా కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ 130వ కీర్తనలోని ఆత్మీయ సత్యములను ఈరోజు మనము దేవుని సన్నిధానంలో మన హృదయాలను తెరిచి ఉంచి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనము తెరిచి ఉంచి ఇందులోని సత్యాలు మనము మన యొక్క ఆత్మీయ మేలు కోసము మనము నేర్చుకుందాము. ఈ 130వ కీర్తన గురించి ఆలోచన చేసినప్పుడు ఇది చాలా ప్రశస్తమైన కీర్తన. మనము దేవుని యొక్క భక్తుల జీవితాన్ని పరిశీలించినప్పుడు
మెథడిస్టు సంఘాన్ని స్థాపించినటువంటి జాన్ వెస్లీ గారు, ఆయన జీవితంలో కూడా మరి ఆయన ఆత్మీయంగా చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు ఈ కీర్తన ఆయన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఈ కీర్తన ద్వారా ఆయన బలపడినట్లు మనము చూస్తాము. ఇంకా అనేకమైన భక్తుల జీవితాల్లో 130 కీర్తన గురించి చాలా ముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ 130 కీర్తనను చాలామంది వేదాంత పండితులు ఏమంటారంటే ఇట్ ఈస్ ఏ మినీ గాస్పల్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అని అంటారు. మనకు సువార్తలు కొత్త నిబంధనలో ఉన్నాయి, కానీ పాత నిబంధనలో కూడా ఇది ఒక చిన్న సువార్త అని చెప్పి చాలామంది వేదాంత పండితులు అంటారు. అంత విలువైనటువంటి, అంత ప్రశస్తమైనటువంటి కీర్తన ఈ 130వ కీర్తన. ఇందులో నుండి, ఈ ప్రశస్తమైన 130వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మీ ముందు పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిదనగా విలువైనది నీ జీవితము. విలువైనది నీ జీవితము. ఈ 130 కీర్తనలో ఒక జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఒక వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఒక వ్యక్తి జీవితము ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది, ఎటువంటి పరిస్థితుల్లో అది చిక్కుకున్నది, మరి అటువంటి పరిస్థితిలో నుండి ఏ విధంగా దేవుడు ఈ జీవితాన్ని ఒక విలువైన జీవితంగా మార్చాడో మనము ఈ 130 కీర్తనలో మనము గమనించగలము. అందులోని సత్యాలను కూడా మనము నేర్చుకోగలము. ఎందుకంటే దేవుడు దయచేసిన ఈ జీవితము చాలా విలువైనది. దేవుడు మనకు ఒక జీవితాన్ని దయచేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవిత మనుగడ ఒక ప్రశ్నార్థకరమైన పరిస్థితిలో పడి ఉన్నది. ఎటు చూసినా విపత్కరమైన పరిస్థితులు, మరి ఎటు చూసినా మరి ఒకలాంటి మరి భయాందోళనలో మనం ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితం మనుగడనే ఒక ప్రశ్నార్థకరంగా మారిన ఈ పరిస్థితుల్లో దేవుడు ఈ కీర్తన ద్వారా మాట్లాడబోయే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే విలువైనది నీ జీవితము. ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, మన మనుగడనే ప్రశ్నార్థంగా మారినప్పటికీ మనము ఈ కీర్తన ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే విలువైనది నీ జీవితము. దేవుడు నీ జీవితానికి ఒక విలువ ఇవ్వాలని చెప్పి ఎంతో ఆశతో ఈ కీర్తన ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. కనుక మనము ఒకసారి ఈ కీర్తనలోని ఈ అంశంలను మనము నేర్చుకుందాము. ముఖ్యంగా విలువైనది నీ జీవితం అనే అంశం మీద మీ ముందు 3 ప్రాముఖ్యమైన మాటలు మీ ముందు ఉంచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మనం పరిశీలించినప్పుడు ఎటువంటి జీవితాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నామని మనము ఈ కీర్తనని పరిశీలించినప్పుడు మొట్టమొదటిగా అగాధ జీవితము. గమనించండి ప్రియులారా, అగాధ జీవితము. ఆ మొట్టమొదటి వచనాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా చక్కగా మాట రాయబడింది. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. గమనించారా? అగాధ జీవితము. ఈ కీర్తనకారుడు అగాధం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే అగాధ స్థలంలో నుండి. గమనించారు అక్కడ ఒకవేళ మనము అగాధ స్థలాన్ని మనము చాలాసార్లు చూస్తాము. అగాధ స్థలంలో నుండి స్థలంలో వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి అగాధాన్ని చూసినప్పుడు ఎలాగుంటుంది మన యొక్క భావోద్రేకము, ఏ విధంగా ఉంటుంది మన ఫీలింగ్స్. ఆ యొక్క అగాధాన్ని చూసినప్పుడు, దూరం నుండి చూసినప్పుడు ఎంతో భయపడుతున్నాం అన్నట్టు. అగాధం అంటే అది లోతు కావచ్చు, లేకుంటే లోయ కావచ్చు, చీకటి స్థలము కావచ్చు. మరి ఏ విధమైనప్పటికీ అగాధాన్ని చూసినప్పుడు, ఒకసారి ఆ విధంగా తొంగి చూసినప్పుడు మనము ఒకలాంటి భయాందోళనకు గురి అవుతామన్నట్టు. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఆయన అగాధ స్థలం ఉంది. ఈ అగాధ స్థలం ఉన్నప్పటికీ దాని పక్కన లేడు, ఆయన దానికి దూరంగా లేడు. మనము బాగా గమనించినప్పుడు ఏముందంటే అగాధ స్థలంలో నుండి నేను ఆల్రెడీ అగాధ స్థలంలో ఉన్నాను, ఈ అగాధమనే ఈ యొక్క ప్రదేశంలో నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నానని చెప్పి ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాము. కనుక మొట్టమొదటి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ కీర్తనకారుని యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే నా జీవితము అగాధ జీవితము, నేను అందులో పడిపోయాను. నేనేదో అగాధం ఉంటే దాని పక్కలో నుండో లేకుంటే దానికి దూరంగా ఉండి నేను మాట్లాడటం లేదు, కానీ నేను ఆల్రెడీ ఐఎమ్ ఫాలెన్ ఇన్ దిస్ డెప్త్స్.
ఈ అగాధములో నేను ఆల్రెడీ పడిపోయానని చెప్పి ఈ కీర్తనకారుడు తన జీవితాన్ని గురించి మొట్టమొదటిగా మన ముందు ఉంచుతున్నాడు. అగాధ జీవితము. మరి ఏ విధంగా పడాడో మనకు తెలియదు. ఆయన కాలు జారి అందులో పడ్డాడో, నోరు జారి అందులో పడ్డాడో, లేకుంటే ఆత్మీయ పరిస్థితిలో దిగజారి అందులో పడ్డాడో, మొత్తానికి అగాధంలో ఆయన పడిపోయాడు. మానవుడు చాలాసార్లు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో మనము జారి పడిపోతుంటాము. ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినప్పుడు సైతాను చెప్పిన ఆ మాటలకు వారు ఎంతో ఆకర్షణంగా మారినందుకు ఈ యొక్క మొదటి కుటుంబం కూడా పడిపోయింది. పడిపోయిన స్థితిలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఎంతో మంచి స్థలంలో వాళ్ళు ఉన్నప్పటికీ, దేవునితో సాహసం చేసి అంత గొప్ప భాగ్యం ఉన్నప్పటికీ సైతాను చెప్పిన మాటలకు, ప్రలోభాలకు లొంగి ఆ పాపంలో పడిపోయినట్లు మనము చూస్తున్నాము. కనుక ఆ పడిపోయిన స్థితిని అక్కడ చూసినాము. కానీ అది కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి ఏదో ఒక స్థితిలో పడిపోతున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడున్న కీర్తనకారుడైతే ఏమంటాడంటే, నేనైతే అగాధంలో పడిపోయాను, ఈ అగాధంలో నుండి నేను మాట్లాడుతున్నాను. నౌ ఐ యామ్ ఇన్ డెప్త్స్, ఆ యొక్క అగాధమైన ప్రదేశంలో పడిపోయానని చెప్పి ఈ కీర్తనకారుడు చెప్తున్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ విధంగా ఉంది మన జీవితము? ఈ ప్రస్తుత కఠినమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎలాగుంది మన జీవితము? ఈ కీర్తనకారుడు అయితే ఏమంటాడంటే, నా జీవితము అగాధాన్ని పోలినట్లు ఉందని చెప్పి చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ అగాధ స్థలం అన్నప్పుడు మనము దేనితో పోల్చవచ్చు, మరి ఏది దీన్ని సూచిస్తుందన్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు నేను మీ ముందుస్తాను. అగాధ జీవితం అన్నప్పుడు మొట్టమొదటిగా ఇది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అంతరంగ పరిస్థితిని తెలియజేస్తున్నది. ఆత్మీయ అంతరంగ పరిస్థితిని, ప్రతి మనిషికి ఒక అంతరంగం ఉన్నది. ఆ కీర్తన 64వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, ప్రతి వాని హృదయము యొక్క అంతరంగము ఒక అగాధం అని చెప్పి ఆ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. ప్రతి వానికి హృదయం ఉంది, ఆ హృదయంలో ఒక అంతరంగం ఉంది. అంతరంగం ఏ విధంగా ఉంటుందంటే కొన్నిసార్లు అగాధముతో పోలుస్తున్నాడు. కనుక ఈ స్పీకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నా పరిస్థితి, నా హృదయంలోని అంతరంగంలో ఏ విధంగా ఉందంటే ఒక అగాధముతో, ఒక అగాధ స్థలముతో పోలుస్తున్నాడు ఈ కీర్తనకారుడు. అంటే ఆత్మీయంగా చాలా దిగజారిన పరిస్థితిలో, ఒకవేళ పాప పరిస్థితిలో ఉన్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాము. ఈ అగాధ జీవితము ఇది ఏమాత్రము ఒక వ్యక్తి ఇష్టపడని జీవితము, ఏమాత్రం ఒక వ్యక్తికి ఏమాత్రము సహాయము చేయలేని పరిస్థితి ఇది. కనుక ఈ కీర్తనకారుడు అగాధ స్థలంలో నుండి మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మీయ అంతరంగ పరిస్థితి ఏమాత్రము దేవునికి ఇష్టంగా లేనట్లు మనం చూస్తున్నాము. ఒకవేళ యోనా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, యోనా దేవుడు చెప్పిన మాటను వినకుండా దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోయినట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన ఈ యోనా, దేవునితో సంబంధం కలిగి ఉండవలసిన ఈ యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. దేవునికి దగ్గరగా ఉండవలసిన ఈ యోనా ఏమాత్రము ఆ సన్నిధిలో ఉండే ఆ యొక్క మరి ఆత్మీయ స్థితిని, అందులో ఉన్న ఆశీర్వాదాలను ఏమాత్రము మరి పొందుకోవడానికి ఇష్టం లేకుండా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఆ దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోనా, దేవునికి దూరంగా వెళ్ళినటువంటి యోనా ఎక్కడికి వెళ్ళాడు? అగాధంలోనికి వెళ్ళాడు. ఆ సముద్రం నుండి ఆయన ఎత్తి పారవేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేను ఈ కూపంలో ఉన్నాను, ఈ అగాధ జలము లోపల నేనున్నాను, ఈ అగాధ జలములు నన్ను బంధించి ఉన్నామని చెప్పి ఆ యోనా ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. అంటే అగాధ జీవితం అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరంగా ఉన్న జీవితము, దేవుని సన్నిధి నుండి పారిపోయే జీవితము. ఏమాత్రము దేవునికి దగ్గరగా ఉండాలని ఈ జీవితానికి ఇష్టం ఉండదు. Always he wants to be away from the presence of God. Always he wants to flee from the presence of God. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధి నుండి పారిపోవాలని అనుకుంటారో, అటువంటి వారి జీవితం ఒక అగాధ జీవితముతో సమానమైనది. ఏమాత్రము ఆత్మీయ జీవితం
లో ఏమాత్రము ఆ పుష్కలత, ఆ సంపూర్ణత లేకుండా ఏదో కొరతతో ఉన్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఈ అగాధ జీవితములో మొట్టమొదటి మనము గమనించవలసింది ఏంటంటే ఆత్మీయ అంతరంగ పరిస్థితిని ఇది తెలియజేస్తుంది. దేవునికి దూరంగా ఉన్న పరిస్థితిని ఇది తెలియజేస్తుంది. రెండవది, ఇది అధమ పరిస్థితిని కూడా తెలియజేస్తుంది. అధమ పరిస్థితి అంటే అగాధాన్ని మనం చూడాలంటే మనం ఎప్పుడు పైకి కనులెత్తి చూడము. ఒక అగాధాన్ని చూడాలంటే ఏ విధంగా చూడాలి? మన కన్నులను కిందికి ఇట్లా వంచి చూడాలి. అంటే అగాధము ఎప్పుడు పైన ఉండదు, అగాధం ఎప్పుడు కింద ఉంటుంది. మనం అగాధాన్ని చూడాలంటే ఈ విధంగా తొంగి కిందికి చూడాలి. అంటే దాని భావం ఏంటంటే ఏ వ్యక్తి జీవితాన్ని అయితే మనం అగాధ జీవితం అని అంటున్నామో ఆ వ్యక్తి అధమ స్థాయిలో ఉన్నాడు, ఆత్మీయంగా మరి పడిపోయిన పరిస్థితిలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. కొన్నిసార్లు ఇంగ్లీష్లో మనం అంటాం కదా, ఐఎమ్ ఫీలింగ్ లో, ఐఎమ్ ఫీలింగ్ డౌన్. జీవితంలో కొన్నిసార్లు మరి ఈ యొక్క హెచ్చు తగ్గు స్థితులు ఉంటాయి. కొన్నిసార్లు వీ ఫీల్ హై, ఎంతో ఉన్నతంగా, ఎంతో మంచి ఎత్తున్న స్థాయిలో మనము కొన్నిసార్లు మనం అటువంటి భావంతో మనం జీవిస్తాము. కొన్నిసార్లు వీ ఫీల్ లో, చాలా కృంగిపోయిన దశలో అధమ స్థాయిలో మనం ఉన్నట్లు మనం చూస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, అగాధ జీవితం కూడా మరి అటువంటి జీవితంతో మనము చూడగలము. సమ్టైమ్స్ వీ ఫీల్ డౌన్, ఎక్కడో పడిపోయి అక్కడనే మరి ఏమాత్రం అభివృద్ధి లేకుండా అక్కడనే స్టాగ్నేటెడ్గా ఉన్నట్లు మనం చూస్తాము. ఒకవేళ మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండేనని చెప్పి మనము చూస్తాము కదా. అగాధ జలముల పైన ఆ చీకటి ఉందంట. కనుక చీకటి కమ్మిన జీవితం అది. అపరాధ భావముతో, ఎల్లప్పుడూ అపరాధ భావముతో ఉన్నటువంటి జీవితము. అధమ జీవితం అంటే నిరాశతో మరి చాలా మరి తీవ్రమైన నిరాశతో, కృంగిన జీవితంతో, వేదనతో ఉన్నట్లు మనము చూస్తున్నాము. మరి ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఇటువంటి కృంగిన జీవితముతో పరిస్థితులు ఉన్నందుకు వాటిని ఎదుర్కోలేక ఇవి చాలా కష్టమైన పరిస్థితులు అని చెప్పి హృదయంలో ఒక మనోవేదనతో, ఒక దుఃఖముతో, తీవ్రమైన నిరాశతో జీవిస్తున్నట్లు మనము చూస్తున్నాము. వీటిని తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లు మనము చూస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాము. ఈ అగాధ జీవితము ఆత్మీయ అంతరంగ జీవితానికి సూచనగా ఉన్నది. ఈ అగాధ జీవితము అధమ జీవితానికి, అధమ స్థితికి, అందులో మనము పడిపోయిన స్థితికి, సంపూర్ణంగా మరి పడిపోయిన స్థితికి సూచనగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. మూడవదిగా మనం పరిశీలించినప్పుడు ఈ అగాధ జీవితము దేనికి సూచనగా ఉన్నదంటే అంధకార జీవితానికి. ఈ అగాధంలో వెలుగు ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ లైట్ ఇన్ దట్ డెప్త్. ఆ యొక్క అగాధ జీవితంలో ఏమాత్రం వెలుగు ఉండడానికి ఆస్కారం లేదు. చీకటి కమ్మి ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఆ 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అదే చూస్తున్నాం కదా. చీకటి కమ్మి ఉన్నది, ఎటు చూసినా చీకటే, ఏ దిక్కు వైపు చూసినప్పటికీ చీకటి ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఈరోజు చాలామంది ఈ చీకటికి బానిసలై, ఈ చీకటికి బందీలై, చీకటి క్రియల్లో, చీకటి సంబంధమైన ఆలోచనలో, చీకటి సంబంధమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ అక్కడే ఉన్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఇది చాలా భయంకరమైన పరిస్థితికి సూచనగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఎంతోమంది మరి చెడు అలవాట్లకు లోనయ్యి అందులో నుండి బయటికి రాలేక అందులోనే మరి బందీలుగా, బానిసలుగా మారి అక్కడే అగాధ జీవితంలో బాధపడుతూ మనోవేదనతో కృషించి తమ జీవితాన్ని పాడు చేసుకున్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక ఈరోజు ఈ కీర్తనకారుడు తన జీవితాన్ని గురించి మన ముందు ఉంచుతున్నాడు. నేను అగాధ జీవితము కలిగి ఉన్నాను. 4వది మనం పరిశీలించినప్పుడు ఇది ఎటువంటి జీవితం అంటే ఏమాత్రము ఆధారము లేని జీవితము. ఒక వ్యక్తి ఎప్పుడైతే అగాధంలో పడి ఉంటాడో అక్కడ ఎటువంటి ఆధారము దొరకదు. అందుకోసమే చూడండి, ఆ 1వ వచనంలో ఏముంది? యెహోవా అగాధ స్థలంలో నుండి నేను
నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలంలో ఎవరున్నారంట? మేము అంటలేడు అక్కడ. ఏమంటున్నాడు? నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ నోబడీ ఈజ్ హియర్. నేను ఎటువైపు చూసినా కానీ నాకు ఎవరైనా ఆధారంగా ఉంటారేమో, ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి నేను చూస్తున్నాను, కానీ ఐ కెన్ సీ నోబడీ హియర్. ఇట్ ఈస్ అ ప్లేస్ వితౌట్ ఎనీబడీ. ఐ మై సెల్ఫ్ ఈజ్ కంప్లీట్లీ ట్రాంప్డ్, కంప్లీట్లీ ఎంటాంగిల్డ్ ఇన్ దిస్ డెప్త్ ఆఫ్ దిస్ సీ. ఈ అగాధంలో నేను దిగబడి ఉన్నాను, నిలబడడానికి ఏమాత్రం ఆధారం లేదని చెప్పి ఈ కీర్తనకారుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఒకసారి మనం గమనించినప్పుడు ఈ 69వ కీర్తన దావీదు తన పరిస్థితిని మన ముందుస్తున్నాడు. 69వ కీర్తన 2వ వచనంలో దావీదు ఏం చెప్తున్నాడు అంటే, కీర్తన 69 2వ వచనంలో, నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నాయి. చూడండి, అక్కడే ఉంది నిలుక ఈయని. ఈ అగాధ జలములలో, ఈ అగాధ ఊబిలో నేనున్నాను, కానీ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ స్టాండింగ్. నేను నిలబడాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా నిలబడడానికి ఒక సపోర్ట్ అంటే ఇక్కడ లేదు. సపోర్ట్ లేని స్థలం అది. ఒకవేళ నీవు కూడా అదేవిధంగా ఈరోజు ఫీల్ అవుతున్నావేమో. అగాధ జీవితం అంటే యూ డోంట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి, ఫ్రమ్ ఎనీ సోర్స్. ఇట్ ఈస్ అ ప్లేస్ వితౌట్ ఎనీ స్టాండింగ్, without any support. You don't get any availability of the support in that place. ఆ అగాధ స్థలంలో ఆధారం లేని స్థలం అది. కనుక ఈరోజు నీ జీవితం కూడా అదేవిధంగా అటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఎటు చూసినా కానీ ఏదో ఒక ఆధారం కోసం నీవు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఎటువంటి ఆధారం లేకుండా మరి నీవు దుఃఖపడుతూ బాధపడుతూ నీవు ఈరోజు ఉన్నావేమని చెప్పి నేను మరి ఈ వాక్యం ద్వారా మరి నేను నీతో మాట్లాడుతున్నాను. దేని బిడ్డలారా, ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాము. అగాధ జీవితం అంటే ఒకవేళ ఇది ఆత్మీయ జీవితాన్ని మరి సూచిస్తుందేమో. ఆత్మీయ స్థాయిలో ఏ విధంగా ఎక్కడ ఉన్నాము మనము, అంతరంగంలో ఏ విధంగా ఉన్నాము, దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ మన జీవితం ఈరోజు దేవునికి దూరంగా ఉంటే ఇది అగాధ జీవితాన్ని సూచిస్తున్నది. రెండవది, ఒకవేళ మనము అధమ స్థితిలో ఉంటే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డౌన్ బికాస్ ఆఫ్ సెవరల్ ప్రెషర్స్, సెవరల్ యాంగ్జైటీస్, సెవరల్ అన్టోల్డ్ ప్రాబ్లమ్స్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ రియల్లీ, దెన్ యు ఆర్ ఇన్ ద డెప్త్. ఒకవేళ ఎటు చూసినా వెలుగులేని పరిస్థితిలో నీవు ఉంటే ఈ అంధకారానికి సూచనగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఒకవేళ నిస్సహాయ స్థితిలో, సహాయము దొరకని స్థలములో ఆధారం లేకుండా నీవు ఉన్నావంటే ఇది అగాధ జీవితానికి సూచనగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక దీన్ని బట్టి మనం పరిశీలించినప్పుడు ఈ కీర్తనాకారుడు తన మొదటి వచనంలో యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నానని అన్నప్పుడు, అగాధ స్థలము ఏమాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ ప్లేస్ వితౌట్ ఎనీ హోప్. ఒక నిరీక్షణ కానీ లేకుంటే ఒక మంచిది జరుగుతుందని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేని స్థలము, ఆస్కారం లేని జీవితముతో కొద్దిమంది జీవిస్తున్నట్లు మనము గమనిస్తున్నాము. కనుక ఒకసారి మన జీవితాన్ని అన్వయించుకుందాము, ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాము. ఏ విధంగా ఉంది మన జీవితము? ఏదో ఒక విషయంలో మనం కొరతతో ఉన్నామా? ఇటువంటి అగాధ జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా? ఒకసారి మనం గమనిస్తాం. ఎక్కడున్నాము? వేర్ ఆర్ వీ as a people of God, having been given the life from God? దేవుడు తన స్వరక్తం చేత ఒక మంచి జీవితాన్ని మనకు దయచేశాడు, కానీ ఎక్కడో ఏదో ఒక లోటు, ఎక్కడో ఏదో ఒక పొరపాటు, ఎక్కడో ఏదో ఒక తడబాటు మనము చేస్తూనే ఉన్నాము. అప్పుడప్పుడు ఈ అగాధం అనే ఈ ఊబిలోకి మనము దిగబడుతూనే ఉన్నాము, అందులోకి మరి పడిపోతూనే ఉన్నాము. కనుక దేవుడు ఈరోజు మన జీవితంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నేను మొట్టమొదటిగానే చెప్పాను, విలువైనది నీ జీవితము. మరి ఈ విలువైన జీవితము మరి ఈరోజు ఈ అగాధంలో పడిపోయినది. ఆత్మీయంగా అనుకున్న స్థాయిలో లేము, మనము విశ్వాసంగా అనుకున్న స్థాయిలో లేము. ప్రతి విషయంలో మనం వీఆర్ ఫీలింగ్ డౌన్. చీకటిలో మనము చిక్కుబడి ఉన్నాము. ఆధారం కోసం మనము ఎక్కడెక్కడో మనము ప్రయత్నం చేస్తున్నాము, కానీ వీఆర్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఇది ఈ అగాధ జీవితం యొక్క పరిస్థితి. ఏమాత్రము
అనుకూల పరిస్థితులు అక్కడ లేవు. ఏమాత్రము మరి ఆరోగ్యమైన పరిస్థితులు అక్కడ లేవు. అగాధ జీవితంలో చిక్కుబడిన పరిస్థితి, కృంగిపోయిన పరిస్థితి, నిస్పృహ నిరాశలతో జీవిస్తున్నటువంటి పరిస్థితిగా జీవితంగా మనము గమనిస్తున్నాము. మరి ఇటువంటి అగాధ జీవితం గురించి మనం పరిశీలించినప్పుడు మరి ఎలా ఈ అగాధ జీవితం నుండి బయటపడేది ఎలా? హూ కెన్ డెలివర్ అస్ ఫ్రమ్ దిస్ డెప్త్స్ ఆఫ్ సీ? ఈ అగాధ జలంలో నుండి, ఈ అగాధమైన చీకట్లో నుండి మనల్ని విడుదల చేసే వ్యక్తి ఎవరు, దేవుడు ఎవరు అని చెప్పి మనం పరిశీలించినప్పుడు కీర్తనకారుడు మనతో ఇంకా కొద్దిగా ముందుగా మాట్లాడుతున్నాడు. కనుక రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. మొట్టమొదటిది అగాధ జీవితము, రెండవది ఆశ వదలని జీవితము. ఆశ వదలని జీవితము. ఇంత అగాధంలో పడిపోయినప్పటికీ, ఇంత చీకట్లో కూరుకోపోయినప్పటికీ ఇక్కడున్న కీర్తనకారుని యొక్క జీవితం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ డోంట్ లూజ్ యువర్ హోప్. నీకున్న ఆశను ఏమాత్రము వదులుకోవద్దు. అందుకోసమే రెండవది నేను మీ ముందు మాట్లాడేది ఏంటంటే ఆశ వదలని జీవితము. ఈరోజు ప్రపంచంలో మనము చాలామంది వ్యక్తులను, చాలా రకాల వ్యక్తులను మనం చూస్తాము. కొంతమంది ఆశను వదులుకున్న జీవితాన్ని మనం చూస్తాము. ఇన్ని కష్టాలు నాకున్నాయి, ఇన్ని వరదలు నా మీద మరి పొర్లుచున్నవి, ఇక ఏ విధంగా నేను బయటపడగలను, దెర్ ఈజ్ నో వే ఫర్ మీ అని చెప్పి అందరూ కొద్దిమంది నిర్ణయం చేసుకొని వారు ఆశ వదులుకున్న జీవితాలుగా, ప్రజలుగా మనము చూస్తాము. దే లెఫ్ట్ దేర్ హోప్స్, దే లాస్ట్ దేర్ హోప్. కొద్దిమంది ఆశ వదులుకోలేని జీవితంగా మనం చూస్తే రెండవది ఎటువంటి వారంటే అలవాటు పడిన జీవితాలు మనం చూస్తాము. రెండవది అలవాటు పడిన వారు ఆ చీకటికి, ఆ అగాధ స్థలానికి, అందులో ఇదే బాగుంది, ఇక్కడనే బాగుంది, ఈ చీకటి బాగుంది, ఈ చీకట్లో ఉన్నటువంటి ఈ రహస్య జీవితం బాగుందని చెప్పి అలవాటు పడిన జీవితాలను మనము చూస్తాము. కొంతమందికి వెలుగంటే ఇష్టం లేదు. వెలుగులో దొరికే ఆ సత్యము కానీ, వెలుగులో దొరికే ఆ జీవము కానీ, వెలుగులో దొరికే ఆ ప్రేమను పొందుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేకుండా వాళ్ళు ఆ చీకట్లోనే ఉండడానికే ఇష్టపడతారు. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాము, వారి జీవిత క్రియలు బయట రాకుండా చాలామంది వెలుగు యొద్దకు రారని చెప్పి యోహాను భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు. కనుక అలవాటు పడిన జీవితాలు, కొంతమంది ఆశ వదులుకున్న జీవితాలు, రెండవ వారు అలవాటు పడ్డ జీవితాలు. మూడవది నేను మీ ముందు ఉంచేది ఏంటంటే ఆశ వదులుకొని జీవితం. ఎన్ని కష్టాలు వచ్చినా వారి జీవితంలో మనం చూసే ఒక సుగుణం ఏంటంటే ఏదో ఒక మూలాన ఒక ఆశ ఉంది. తప్పక నేను ఈ స్థితిలో నుండి బయటపడగలను, తప్పక ఏదో ఒక రోజు నాకు మంచి రోజు వస్తుందని చెప్పి ఒక ఆశతో జీవించే ఒక జీవితాన్ని మనము చూడగలము. చూడండి, అందుకోసమే ఈ కీర్తనకారుడు ఒకవేళ అగాధ జీవితాన్ని అనుభవించినా రెండవ మాటను మన ముందు ఏముస్తున్నానంటే ఐదవ వచనము చివరి భాగంలో ఏమంటారంటే, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇంతగా అగాధ జీవితంలో ఉన్నప్పటికీ ఆయనలో ఉండే ఒక సుగుణాన్ని మనం ఏది గమనిస్తామంటే ఆయనలో ఒక ఆశ ఉంది. ఆశ మాత్రం ఆయన వదులుకోలేదు. ఏ విధంగా ఈ ఆశ వదులుకోలేదని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, మనం ఏ విధంగా గమనించగలమంటే 130వ కీర్తన మొట్టమొదటిగా ఏ విధంగా ప్రారంభించాడంటే చూడండి, ఏ విధంగా ప్రారంభించాడు? యెహోవా, దేవునితో ప్రారంభించాడు ఈ కీర్తనను. తన జీవితాన్ని దేవునితో ప్రారంభించాడు యెహోవా. మనకంటూ ఆశ దొరికేది, మనకంటూ మనం అనుకున్న దాన్ని నెరవేర్చే దేవుడు ఎవరంటే మన దేవుడు, మన యెహోవా దేవుడు, మన యేసు ప్రభువారు. అక్కడనే ప్రారంభం, ద ప్లేస్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ హోప్. మన ఆశకు ప్రారంభ స్థానం ఎవరంటే మన దేవుడే. అందుకోసం ఈ కీర్తనకారుడు యెహోవా తన దేవునితో ప్రారంభించాడు.
ఈ దేవుడు ఎవరంటే నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల పైన ఆయన మరి అధికారం గలవాడు. ఇంతకుముందే నేను మీకు ఒక విషయం చెప్పాను. ఆ ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే అగాధ జనుల పైన చీకటి కమ్మి ఉండెను. చీకటి అక్కడ ఉంది. ఒకవేళ మనం అగాధంలో ఉండవచ్చు, ఒకవేళ మన జీవితాలు చీకటితో కమ్మి ఉండవచ్చు, కానీ ఆ 2వ వచనము తర్వాతి భాగంలో ఏముందంటే అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. గమనించారా? అగాధ జలములున్నాయి, అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉన్నది. ఆ అగాధ జలములు చీకటి పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఎవరున్నారు అన్నిటికన్నా పైన? దేవుని యొక్క ఆత్మ. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. ప్రతి ఒక్కటి దేవుని యొక్క నియంత్రణలో, దేవుని యొక్క పరిధిలో ఉన్నది. ఏది కూడా దేవుని యొక్క పరిధిలో లేకుండా ఏది కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది స్పియర్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఈరోజు నీవు అగాధ జలములో ఉండి, ఆ చీకట్లో ఉండి, మరి అక్కడనే మరి నిరాశ నిస్పృహతో ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో నీవు అక్కడ ఉన్నప్పటికీ, చీకటితో నేను కప్పబడి ఉన్నా అని చెప్పి నీవు అనుకున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే అన్నిటికంటే పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నది. గాడ్ ఈజ్ దేర్, ఈజ్ అబవ్ ఆల్. ఆ అన్నిటికన్నా పైన ఉన్న ఆ దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయడానికి ఆయన శక్తిగల దేవుడు. నథింగ్ ఈజ్ బియాండ్ ఈజ్ కంట్రోల్. ఆయన పరిధిలో లేనిది ఏది కూడా లేదు. సర్వము ఆయన అధీనంలో, సర్వము ఆయన అధికారంలో ఉన్నది. కనుక ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి మరి ఆలోచనతో నీవు ఉన్నావో, ఒక విషయాన్ని నీవు దేని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆశ వదులుకోరాదు. ఆశ వదులుకోలేని ప్రాణం ఇది. ఆశ వదలని జీవితంగా మనం చూస్తున్నాం. యెహోవా ప్రభువా అని చెప్పి అక్కడ మొదటి వచనంలో ఏముందంటే, ఈ ఆశ వదులుకొని జీవితం ఏం చేస్తుందంటే కొన్ని విషయాలు మీతో చెప్తాను. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. గమనించారా ప్రియులారా? ఇంత అగాధ జీవితంలో పడిపోయినప్పటికీ ఈ వ్యక్తి ఏమాత్రం ఆశ కోల్పోలేదు. మనం కొన్నిసార్లు చిన్న సమస్యలు వస్తే, చిన్న తొందరలు కలిగినప్పుడు, మనం అనుకోలేని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వెంటనే గందరగోళానికి, ఒకలాంటి అలజడికి మనం గురవుతాము. ఎలా ఇందులో నుండి బయటపడాలి, ఇందులో నుండి బయటపడతామా అని చెప్పి ఒకలాంటి సందేహంతో మనము కొట్టుమిట్టాడుతాము. కొన్నిసార్లు ఆశ వదులుకుంటాము. కానీ ఈ కీర్తనకారుడు మనకు ఒక బలమైన ఆత్మీయ సత్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఆయన పడిపోయిన స్థలము మామూలు స్థలము కాదు, అగాధ స్థలము. ఆయన ఎదుర్కొంటున్న సమస్య మామూలు సమస్య కాదు, అగాధమంత లోతైన సమస్యతో ఆయన బాధపడుతున్నాడు. ఆ చీకటిలో అక్కడ ఉన్నాడు. కానీ గమనించవలసింది ఏంటంటే ఆశ మాత్రం వదులుకోలేదు. తప్పక ఇందులో నుండి బయటపడగలనని చెప్పి ఒక ఆశతో యెహోవా వైపు, దేవుని వైపు చూస్తూ అగాధంలో నుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అగాధంలో నుండి ఆర్తధ్వని చేస్తున్నాడు. అగాధంలో ఆర్తధ్వని వినపడింది. అగాధమంతా దేవుని కోసమై ఈ వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను. ఈ అగాధ స్థలంలో నుండి, ఇక్కడి నుండే, వేర్ ఐ యామ్ ట్రాప్డ్, ఎక్కడైతే నేను చిక్కుబడి ఉన్నానో, ఎక్కడైతే నేను చీకట్లో బందీగా ఉన్నానో, ఈ స్థలంలో నుండే నేను నీకు మొరపెట్టుచున్నాను. గమనించారు అక్కడ? నేను నీకు మొరపెట్టి తిని అని లేదు, కానీ ఏముంది అక్కడ? నేను నీకు మొరపెట్టుచున్నాను. జరుగుతూనే ఉంది. కష్టాల్లో ఉన్నాడు, ఆ యొక్క కష్టాల కడిలో ఇరుక్కున్నాడు. కానీ ఏమాత్రం ఆశ వదులుకోకుండా దేవుని వైపు చూస్తూ మొరపెట్టుచున్నాను. ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రేయర్. దాన్ని బట్టి మనము గమనించవలసింది ఏంటంటే, ఈయన మాత్రము ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ వాటికి మాత్రం ఏమాత్రము భయపడక, ధైర్యము కోల్పోక,
నమ్మకాన్ని కోల్పోక దేవుని వైపు చూస్తూ, దేవా నీకే నేను మొరపెట్టుచున్నానని చెప్పి అగాధ స్థలంలో నుండి దేవుని మొరపెట్టినట్లు మనం చూస్తున్నాము. కనుక నీవు ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నీవు మాత్రం ఏమాత్రం నీ ఆశను వదులుకోవద్దు. దేని గురించి అయితే నీవు మరి ఆశిస్తున్నావో, దేని గురించి అయితే నీవు మరి మొరపెడుతున్నావో దాన్ని నీవు ఏమాత్రం వదులుకోకుండా నీవు ఉన్న స్థలంలోనే, ఒకవేళ నీవు కష్టాల్లో ఉన్నావో ఆ కష్టాల నుండే నీవు మొరపెట్టు. విపత్కరమైన సమస్యలో నీవు ఇరుక్కున్నావో ఆ ఇరుక్కున్న పరిస్థితిలో నుండే నీవు దేవుని మొరపెట్టు. అదే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశము. యేసుక్రీస్తు ద్వారా, దేవుని ద్వారా మనకు కలిగింది ఏంటంటే, మనమున్న విపత్కర పరిస్థితుల్లో దేవుని అక్కడి నుండే మనము మొరపెట్టగల ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. చూడండి, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధం నుండి కాకుండా అగాధ స్థలములు, ప్లేస్ గురించి అక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఆ స్థలంలో నుండే, ప్రభువా ఈ స్థలంలో నేనున్నాను, ఇక్కడి నుండే నేను నీకు మొరపెడుతున్నాను. ఎందుకంటే నా ఆశ నీవే. ఈ లోకంలో నేను ఎటువైపు చూసినా నాకు ఎక్కడ ఆశ లేదు. ఎవరు కూడా నన్ను ఇందులో నుండి విడిపిస్తారనే ఒక నమ్మకం నాకు లేదు. అందుకోసం నేను అగాధంలో నుండి నిన్ను చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ అట్ యూ. యు ఆర్ మై రిడీమర్, యు ఆర్ మై డెలివరర్, యూ కెన్ కంప్లీట్లీ డెలివర్ మీ. కనుక నిన్ను నేను మొరపెట్టుచున్నాను. ఆశ వదులుకొని జీవితం ఇది. ఎందుకు ఈరోజు నీవు దుఃఖంగా ఉన్నావు? ఎందుకు ఈరోజు నీవు సమస్యలో ఉన్నావు? ఎందుకు ఈ సమస్యలు బట్టి నీవు కృంగిపోయి ఉన్నావు? ఎందుకు ఈ సమస్యలు బట్టి నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావు? ఆశ ఎందుకు వదులుకున్నావు? నీ దేవుడు ఉన్నవాడు, ఉన్నతమైన వాడు. నీవు ప్రార్థిస్తే దానికి ఉత్తరం ఇచ్చే వాడు. కనుక ఆశ వదులుకోవద్దు. అగాధ జీవితంలో నీవు పడిపోయి ఉండొచ్చు, కానీ రెండవ సత్యాన్ని నీవు నేర్చుకో. ప్రభువా నేను చేసిన కొన్ని నిర్ణయాల వల్ల, నేను నీకు దూరంగా వెళ్ళడం వల్ల నేను ప్రస్తుతము ఈ అగాధంలో పడిపోయి ఉన్నాను, కానీ నీ వాక్యం ద్వారా నేను ఈరోజు బలపరచబడ్డాను. ఆశ మాత్రం నేను వదులుకోను. ఈ స్థలంలో నుండే, ఈ చీకటి స్థలంలో నుండే నేను నీకు మొరపెడతాను ప్రభువా అని చెప్పి ఈరోజు నీవు దేవునికి అక్కడి నుండే నీ అర్థధ్వని దేవునికి వినబడనీవు. దేవుడు తప్పక సహాయం చేసే దేవుడు. కనుక ఆశ వదులుకోలేని, ఆశ వదలని జీవితం, అగాధ స్థలం నుండి దేవుణ్ణి మొరపెట్టిన జీవితము. ఎవరైతే ఆశ వదులుకోరో వారి జీవితంలో రెండవ సత్యాన్ని మనం ఇంకొక విషయాన్ని మనం గమనిస్తాము. చూడండి, ఆ 4 నుండి 7 వచనాల వరకు మళ్ళీ మళ్ళీ ఒక మాట రిపీట్ అయ్యింది. చూస్తారా? ఆ 130వ కీర్తన 5వ వచనం నుండి ఒకవేళ 5, 6, 7 వచనాల్లో ఒక మాట మళ్ళీ మళ్ళీ చూస్తాము. 5వ వచనము, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. చూడండి, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. రెండవది, ఎవరైతే దేవునియందు ఆశ కలిగి దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడని చెప్పి ఎదురు చూస్తారో వారి జీవితంలో మనము గమనించేది ఏంటంటే, వారు కనిపెట్టేవారు. మళ్ళీ మళ్ళీ ఈ మాట రాయబడింది. 6 సార్లు ఈ మాట రాయబడింది, 7 సార్లు రాయబడింది. కానీ ఈయన జీవితంలో మనం 6 సార్లు చూస్తాము, నేను కనిపెట్టుకొని ఉన్నాను. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే అది జరగాలని చెప్పి మనం అనుకుంటాము. మంచిదే, వెంటనే జరిగితే కూడా మంచిదే. కానీ దేని యొక్క వాక్యంలో మళ్ళీ మళ్ళీ మనం ఏం చూసేది ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు తన కార్యాన్ని తన అనుకూలమైన సమయంలో మనకు బయలుపరుస్తాడు. కనుక ఆ సమయం కొరకు, ఆ రక్షణ కొరకు, ఆ యొక్క మరి గొప్ప కార్యం కోసం మనము కనిపెట్టాలి. ఈ భక్తుడు అగాధంలో నుండి దేవుని వైపు చూస్తూ కనిపెడుతున్నాడు. నేను కనిపెడుతున్నాను, నా దేవుడైన ప్రభు కోసము నేను కనిపెడుతున్నాను. మనము కనిపెడుతూ ఉండాలండి. కలవరము చెందవద్దు. నీవు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు నీకు వెంటనే జవాబు రాకపోతే కలవరము చెందవద్దు. దేవుని కోసం నీవు కనిపెట్టు. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కోసం కనిపెడుతున్న వారి జీవితంలో
దేవుడు గొప్ప కార్యాలు తప్పక చేయగలడు. దేవుని యొక్క భక్తుల జీవితంలో ఎంతోమందిని మనం చూస్తాము. వారు యెహోవా వైపు ఎదురు చూశారు. యెహోవా వైపు ఎదురు చూసేవారు నూతన బలం పొందురని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. కనిపెట్టడం అంటే ఆయన వైపు ఎదురు చూడము. ఒకవేళ మనం మనుషుల వైపు ఎదురు చూస్తే, మనుషులను కనిపెడితే మనకు నిరాశ ఎదురు కావచ్చు. కానీ యెహోవా వైపు ఎదురు చూచువారు, యెహోవా కోసం ఎదురు చూచువారు, వారు నూతన బలాన్ని, దే విల్ గెట్ న్యూ స్ట్రెంగ్త్. కనుక నీవేమాత్రం ఈరోజు నిరాశ చెందకుండా నీవు కనిపెట్టు. దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని సన్నిధానంలో నీవు కనిపెడితే దేవుడు తప్పక నిన్ను కరుణించగలడు. దేవుడు తప్పక తన కరములు నీ వైపు చాచగలడు. దేవుడు తప్పక తన కార్యాన్ని నీ కోసము చేయగలడు. కనుక ఆశ వదలని జీవితము, ఈ కీర్తనకారుడు అటువంటి జీవితం కలిగి ఉన్నాడు. నేను యెహోవా కొరకు ఆయన మాట మీద నేను కనిపెట్టి ఆశ పెట్టుకొని ఉన్నానని చెప్తున్నాడు. ఎవరి మాట మీద? దేవుని మాట మీద. మనుషుల మాట కొన్నిసార్లు కొంతమంది మాట ఇచ్చినప్పుడు తప్పక వారు నెరవేరుస్తారు. అటువంటి మనుషులు మనం చూస్తాము. కొన్నిసార్లు కొద్దిమంది మర్చిపోతారు, కొద్దిమంది ఆ మాట తప్పేవారు ఉంటారు. కానీ మన దేవుడు మాట తప్పని దేవుడు కనుక ఈ కీర్తన కాడేమిటంటే, ఆ మాట తప్పని దేవుని మాట యందు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఒక్కసారి ఆ మాట ఆయన నోట నుండి వస్తే తప్పక అది నెరవేరబడుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ ఫుల్ఫిల్డ్. కనుక ఆ దేవుని మాట, దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మాట మీద నీవు ఆశ పెట్టుకో. ఏమాత్రము ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి దశలో నీవు నిరుత్సాహము, నిరాశ చెందవు. కనుక ఈ కీర్తనకారుడు తాను ఆశ పెట్టుకొని 7వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. చూశారా తేడా అక్కడ? 5వ వచనంలో ఏమంటాడంటే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని అని చెప్పి తన గురించి చెప్తున్నాడు. 7వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు నీవు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. తాను ఆశ పెట్టుకున్నాడు, ఇప్పుడు మనకు చెప్తున్నాడు. మీరు కూడా ఒకవేళ ఈరోజు నిరాశలో నీవు ఉంటే, నిస్పృహలో నీవు ఉంటే, ఒకలాంటి మరి సడిలిపోయిన జీవితంలో నీవు ఉంటే, ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, నేనైతే యెహోవా మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీవు కూడా ఆ యెహోవా మాట మీద, ఆయన మీద నీవు ఆశ పెట్టుకో అని చెప్పి మనకు చెప్తున్నాడు. అవునండి, మనకి ఈ లోకంలో ఎవరు లేరు. మనల్ని బలపరిచే దేవుడు, మనకు కావలసిన ప్రతి విధమైన సహాయం చేసే దేవుడు మన దేవుడు. కనుక మనము కృంగిపోయిన పరిస్థితుల్లో ఆయన మీద మనము ఆశ పెట్టుకొని మనము జీవిస్తాం. 3వది, ఆశ పెట్టుకున్న ఆశ వదిలిన జీవితాలు ఎటువంటి జీవితాలు అంటే, చూడండి 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. మళ్ళీ అదే రిపీట్ అయింది 6వ వచనంలో. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఈ కావలివారు దేనికోసం కనిపెడుతున్నారు? ఒక ఉదయం కోసము, ఒక ఫైన్ మార్నింగ్, ఒక బ్రైట్ మార్నింగ్ కోసం ఎదురు చూస్తున్నారంట ఈ కావలివారు. రాత్రంతా వారు చీకట్లో ఉంటారు. ఈ చీకట్లో ఉండి కావలివారు కావలి కాస్తూ వాళ్ళ హృదయంలో ఏముంటుందంట? దే విల్ వెయిట్ ఫర్ ఏ న్యూ మార్నింగ్, ఏ న్యూ డే మార్నింగ్. తప్పక ఉదయం వస్తుంది, తప్పక నేను సూర్యోదయాన్ని చూస్తాను, తప్పక నేను ఆ కిరణాలను చూస్తానని చెప్పి ఆ కావలివారు ఎంతో ఆశతో ఎదురు చూస్తారంట, కనిపెడుతుంటారంట. అంతకంటే ఎక్కువగా నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, కనిపెడతాను, ఆశతో ఉంటానని చెప్పి ఈ కీర్తనకారుడు తనలో ఉన్నటువంటి ఆ పట్టుదలను మన ముందు ఉంచుతున్నాడు. హీ వాంట్స్ టు సే బ్రైట్ మార్నింగ్. ఎన్ని రోజులు నీవు చీకట్లో ఉంటావు? యేసుప్రభు వారి యొక్క లోకానికి వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది, చీకట్లో ఉన్న ఆ జనులు గొప్ప వెలుగును చూచిరి. నీ జీవితంలో నీవు గొప్ప వెలుగును చూడడానికి దేవుడు తన యొక్క కార్యాన్ని నీకోసం ఆయన సిద్ధపరిచాడు. యు వాంట్ టు సీ ఏ బ్రైట్ మార్నింగ్, ఒక గొప్ప ఉదయాన్ని, గొప్ప ప్రారంభాన్ని, ఒక నూతన శకాన్ని, ఒక నూతన ప్రారంభాన్ని నీవు ప్రారంభించాలని కోరుకుంటున్నావా? ఈ చీకటి జీవితం నుండి బయటపడి, ప్రభు ఐ వాంట్ ఏ ఫ్రెష్ బిగినింగ్, ఒక కొత్త నూతన ప్రారంభాన్ని నేను కలిగి ఉండాలని చెప్పి నీవు ఆశపడుతుంటే నీవు ఎటువైపు చూడవద్దు, కానీ
యెహోవా వైపు, మన దేవుడైన యేసు ప్రభు వైపు మనము చూస్తే తప్పక గాడ్ విల్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్, నవ ప్రారంభము, ఒక న్యూ బిగినింగ్ దేవుడు నీ జీవితానికి ఆయన దయచేయగలడు. కనుక నీవు ఏమాత్రము ఆశ ఏమాత్రము నీవు వదులుకోవద్దు. ఈ కీర్తనకారుని మనం పరిశీలించినప్పుడు చాలా రియలిస్టిక్గా తన జీవితాన్ని మన ముందుస్తున్నాడు. ఏదో మంచిది మాత్రం చెప్పి చెడ్డది దాచుకోలేదు ఆయన. తన జీవితాన్ని మన ముందు చాలా స్పష్టంగా మన ముందు ఉంచాడు. ఒకప్పుడు నేను అగాధ జీవితంలో ఉన్నానని చెప్పి మన ముందు ఉంచాడు ఆయన. కానీ ఆయన రెండవది ఏమంటారు అంటే, నేను అగాధంలో ఉన్నప్పటికీ నేను మాత్రం ఆశ వదులుకోలేదు, ఆశ వదలని జీవితము. కనుక ఈరోజు నీవు ఏమాత్రము నీ దేవుని మీద ఉన్న ఆశను, నీ దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నీ వదులుకోవద్దు. తప్పక దేవుడు ఒక నూతన ఉదయాన్ని దేవుడు నీకు దయచేయగలడు. యూ విల్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్, ఎ గ్రేట్ బిగినింగ్ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆశ వదలని జీవితము. మూడవది మనం గమనించినప్పుడు రెండు మీ ముందు ఉంచాను. మొట్టమొదటిది అగాధ జీవితము, రెండవది ఆశ వదలని జీవితము, మూడవది అమూల్యమైన జీవితము. అమూల్యము, విలువైన జీవితము మన దేవుని దగ్గరనే, మన దేవుని ద్వారానే, మన దేవునితోనే అది నీకు కలుగగలదు. అమూల్యమైన జీవితం. అమూల్యం అంటే విలువైనది, ప్రశస్తమైనది. అగాధములో ఉండే ఈ జీవితాన్ని దేవుడు అమూల్యమైన జీవితముగా మార్చాడు. అందుకోసం ఈ కీర్తన మనకు రాయబడింది. అందుకోసమే చరిత్రను మనం పరిశీలించినప్పుడు మార్టిన్ లూథర్ మొదలుకొని జాన్ వెస్లీ వరకు ఈ యొక్క కీర్తన ద్వారా వాళ్ళు బలపడ్డారు. మేము కూడా ఒకప్పుడు అగాధంలో ఉన్నాము, పాపమని అగాధంలో ఉన్నప్పటికీ ఈ కీర్తన ద్వారా దేవుడు మమ్మల్ని బలపరిచి ఒక అమూల్యమైన జీవితంగా మార్చాడని చెప్పి వారు మరి సాక్ష్యం చెప్పినట్లు మనము చరిత్ర గ్రంథాలను చూడగలము. కనుక ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఒక విలువైన జీవితముగా, ఒక అమూల్యమైన జీవితంగా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు నీవు అగాధములో అక్కడనే ఉంటూ మరి చింత చేస్తూ బాధపడుతూ అక్కడనే కూలి మరి అక్కడనే ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నీ జీవితాన్ని ఒక ప్రశస్తమైన జీవితముగా, ప్రశస్తమైనగా మరి పాత్రగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. విలువైనది నీ జీవితము. ఒకవేళ నీవు అనుకోవచ్చు నేను విలువలేని దాన్ని, విలువైన వాడిని కాదని చెప్పి నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఓ కుటుంబమా, మీ జీవితాలు నా దృష్టిలో చాలా విలువైనవి. ఐ వాంట్ టు మేక్ మోర్ ప్రెషియస్, ఇంకా విలువైన వారిగా, విలువైన జీవితంగా మార్చడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ జీవితాన్ని పరిశీలించినప్పుడు మూడవది ఎటువంటి జీవితం అంటే అమూల్యమైన జీవితము. ఏ విధంగా అమూల్యమైన జీవితం అన్నప్పుడు మూడు విషయాలు నేను మీతో చెప్తాను. చూడండి, మొట్టమొదటిది ఎందుకు ఈ జీవితం అమూల్యమైనది అన్నప్పుడు 3వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. 3-4 వచనాల్లో, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచినలా ప్రభువా ఎవడు నిలవగలడు? 4వ వచనంలో, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మొట్టమొదటిది మన జీవితము ఎందుకు అమూల్యమైందంటే ఈ బంగారము, ఈ ధనము, లేకుంటే ఈ హోదా, ఈ విద్య, ఈ జ్ఞానము, వీటిని బట్టి కాదు మన జీవితం అమూల్యమైంది. కీర్తనకారుడు ఏం చెప్తాడంటే యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ కల్మషము కడగబడింది, ఈ యొక్క పాపములకు క్షమాపణ దొరికింది, మనము క్షమింపబడిన వారము. దీన్ని బట్టి మనకు ఒక విలువ, ఒక అమూల్యత మన జీవితానికి చేకూరింది. ఏదో లోక సంబంధమైన విషయాలను బట్టి మనకు విలువ రాదు. కానీ ఎందుకు ఆత్మీయంగా మనం ఏ విధంగా విలువైన వారం అంటే దేవుడేమంటే నా యొద్ద నీకు క్షమాపణ దొరుకును. ఎటువంటి పరిస్థితుల్లో దేని బట్టి నీవు అగాధంలో పడ్డావో, అగాధంలో పడ్డ వ్యక్తిని ఎవరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళరు. చీకట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. పాపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. కానీ దేవుడేమంటే ఐ విల్ ఫర్గివ్ యూ, నా దగ్గర నీకు క్షమాపణ ఉన్నది. ఈ ప్రస్తుత పరిస్థితిలో, ప్రస్తుత ప్రపంచంలో చాలా కొరత ఏదంటే క్షమించే గుణము. క్షమించాలంటే చాలా కష్టము. ద్వేషించడం అంటే చాలా సులభము. కానీ ఒక వ్యక్తిని, లేకుంటే మన సహోదరుని, మన పొరుగు వారిని, మరి మన స్నేహితులను కొన్నిసార్లు క్షమించాలంటే హృదయము అంత తొందరగా అంగీకరించదు. యుద్ధానికి సిద్ధము కానీ క్షమించడానికి సిద్ధము చాలా కష్టము.
అయితే మన దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మంచి సుగుణం, ఒక మంచి పేరున్నది. ఆ పేరు ఏంటంటే మన దేవునికి, మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన వాడు. ఆయనకు ఎప్పుడు రెడీ అంట, ఆయన సిద్ధంగా ఉంటాడంట. ఎప్పుడెప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వస్తారు అని చెప్పి వారిని క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధమైన వాడని చెప్పి దేని యొక్క వాక్యంలో మన దేవుని గురించి రాయబడింది. కనుక ఈరోజు నా జీవితాలకు మనము కొన్నిసార్లు చేసిన పొరపాట్లకు, దేవునికి దూరంగా ఉన్నందుకు వీటన్నిటికీ క్షమాపణ కావాలి. కనుక మన దేవుడు వాటిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే ఏమన్నాడు అంటే, నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన దేవుడు క్షమించే దేవుడు. శిలువలో మనం చూశాం కదా, తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరగరనుక వీరిని క్షమించము. ఎప్పుడైతే మనము క్షమింపబడ్డామో, ఎప్పుడైతే మన పాపంలో క్షమింపబడ్డావో, గమనించండి, నీ విలువైన వాడు, నీ జీవితం విలువైనది. నీ పాపాలకు క్షమాపణ లేనంత వరకు, అవి క్షమింపబడనంత వరకు, నీ లోక సంబంధంగా నీవు ఎంత ఉన్నప్పటికీ there is no value. Only when your sins are forgiven, you are valuable person in the sight of God. ఆ క్షమాపణ ఇది దేవుని యొద్ద దొరుకుతుందని చెప్పి చూసిన ఫర్గివ్నెస్. నేను ముందుకెళ్తాను, మనకు సమయం లేదు కనుక. రెండవది 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆ మాట రాయబడింది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనము, యెహోవా యొద్ద కృప దొరుకును. రెండవది, మొట్టమొదటిది యెహోవా వద్ద ఏమి దొరుకును? క్షమాపణ దొరుకును. ఫర్గివ్నెస్ ఈజ్ అవైలబుల్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. రెండవది ఏమి దొరుకుతుంది అన్నప్పుడు ఈ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యొద్ద కృప దొరుకును. గ్రేస్ ఈజ్ అవైలబుల్ అట్ అవర్ లార్డ్. మన దేవుని దగ్గర కృప దొరుకును. మనం ఎంత గొప్పవారైనప్పటికీ మనలో పరిపూర్ణత లేదు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక దగ్గర మన దగ్గర ఒక కొరత ఉంది. మనం అసంపూర్ణులము. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని చేయడానికి మనకు సంపూర్ణమైన శక్తి లేదు. ఏదో ఒక సమయంలో మనం అసంపూర్ణంగా ఉన్నాము. మరి ఆ సంపూర్ణత ఎవరు పూరిస్తారంటే దేవుని యొక్క కృప. నా కృప నీకు చాలును. ఈ కృప మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. కనుక అటువంటి సంపూర్ణమైన కృప దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేశాడు. అందుకోసమే ఈ యొక్క కాలాన్ని మనం ఏమంటాము, కృపాకాలం. ఇది ఈజ్ అ పీరియడ్ ఆఫ్ గ్రేస్. మామూలు కృప కాదు, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. కృప వెంబడి కృప. కృప ఉంది, తర్వాత కూడా కృప, తర్వాత కృప, కృప వెంబడి కృప దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు దయచేశాడు. కనుక దేవుడు తన కనికరాన్ని నీ మీద ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎందుకు నీ మీద కృప చూపిస్తున్నా అంటే ఆయన నీ జీవితాన్ని ఒక విలువైనదిగా చూస్తున్నాడు. నీవు అనుకోవచ్చు నా జీవితం విలువైంది కాదని చెప్పి, కానీ ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క కృపను నీవు పొందు. ఆ యొక్క కృపా ఆసనం దగ్గరికి, ఆ కృప అనే ఆ యొక్క సింహాసనం దగ్గరికి నీవు వస్తే ఆ కృపను నీవు పొందుకోగలవు. అందుకోసం ఈ కీర్తనకారుడు ఏమంటున్నా అంటే, దయచేసి ఒక మాట మీ ముందుస్తాను. దావీదు 86వ కీర్తన 13వ వచనంలో ఒక మంచి మాట ఈ కీర్తనకారుడు మనకు ఉంచాడు. దావీదు 86వ కీర్తన 13వ అధ్యాయము, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఇక కీర్తనకారుడు ఏమంటాడు దావీదు, ప్రభువా నా ఎడల, పర్సనల్గా నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది. ఎందుకనగా పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దావీదు ఏమంటాడు, నేను కూడా అగాధంలో పడిపోయి ఉన్నాను, కానీ అందులో నుండి నీవు నన్ను తప్పించినావు ప్రభువా, నాకు విడుదల దయచేసినావు ప్రభువా. అందును బట్టి, దీన్ని బట్టి అర్థమవుతుంది నీ కృప ఎంత అధికమైంది. నా పాపము, నా యొక్క నేను చేసిన తిరుగుబాటు చాలా లోతైంది. నేను అక్కడ కూలిపోయినాను, కానీ నీవు అక్కడికి వచ్చి ఆ లోతైన ఆ స్థలంలోకి వచ్చి నన్ను అందులో నుండి నీవు పైకి లేపావు. కనుక నీ కృప ఎంత అధికమైంది ప్రభువా. ఇంత అధికమైన కృప ఉన్నందుకే ఆ లోతులలో నుండి, ఆ కూపములో నుండి నన్ను పైకి లేపావు ప్రభువా అని చెప్పి దేవుని యొక్క కృపను ఈ దావీదు చెప్తున్నాడు. అందుకోసం ఈ కీర్తనకారుడు ఏమంటే, యెహోవా యొద్ద కృప దొరుకును. ఈ కృప మనకు అవసరమైంది. ఆ కృప మనం జీవించాలంటే యెహోవా కృప మనకు అవసరమైంది. మూడవది చెప్పి నేను ముగిస్తాను. అదే 7వ వచనంలో ఏముందంటే, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మూడవది ఏంది దొరుకుతుందంట? సంపూర్ణమైన విమోచన దొరుకును. మన జీవితానికి విలువ,
విమోచన ఉంటేనే మనము నిజమైన విలువైన గలవారము. ఈ విమోచన ర్యాన్సమ్ అంటారు. ఎక్కడైతే విమోచన అని ఉంటుందో అక్కడ తప్పక ఆ రోజుల ప్రకారము తప్పక ఒక వ్యక్తి హీ హాస్ టు పే సంథింగ్. ఏదైనా చెల్లిస్తేనే ఆ వ్యక్తికి విమోచన దొరుకుతుంది. కనుక దేవుడు యేసు ప్రభు ద్వారా మనకున్న పాప రుణాన్నంతా ఆ శిలువలో తన రక్తం ద్వారా చెల్లించి మనల్ని ఈ పాపం నుండి విడుదల చేసి మనకు విమోచన దయచేశాడు. అందుకోసమే మనం విలువైన వారం. చూడండి అక్కడ ఏం రాయబడింది, విమోచన అని రాయలేదు. అక్కడ కేవలం విమోచన మాట రాయకుండా ఏముంది అక్కడ, సంపూర్ణ విమోచన. ఏదో 50% కాదు, సంపూర్ణమైన విమోచన, కంప్లీట్ రిడమ్షన్ దేవుడు మనకు దయచేశాడు. ఇశ్రాయేళ్ల దోషములన్నిటినీ ఆయన వారిని విమోచన, ప్రతి ఒక్క దోషం నుండి దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం విలువైంది. కనుక ఎందుకు విలువైంది ఏంటంటే మనకు క్షమాపణ దొరికింది, మనకు కృప దొరికింది, మనకు విమోచన దొరికింది. ఈ 3 దొరికినందుకే నీ జీవితం విలువైంది. మిగతావి ఏమి లేకున్నా నీవు బాధపడవద్దు. లోక సంబంధంగా ఏమి లేకున్నా నీకు బాధపడదు. కానీ లోకంలో లేని వారికి లేనివి నీకున్నాయి. ఏమంటే దేవుని నుండి నీకు క్షమాపణ దొరికింది, కృప దొరికింది, విమోచన దొరికింది. కనుక నీ జీవితము చాలా ప్రశస్తమైంది. అది గమనించు. నేను ఇంకో విషయం చెప్తాను. 3 సార్లు ఒక మాట రాయబడింది. ఏమి రాయబడింది, దొరుకును దొరుకును దొరుకునని. ఒకటి దొరకాలంటే మనం ఏం చేయాలి, వెదకాలి. నీ ఉన్న స్థలంలోనే ఎక్కడోకి వెళ్ళదు, ఉన్న స్థలంలోనే నీవు దేవుని సన్నిధాన్ని వెదికితే దేవుడు నీకు సంపూర్ణంగా ఇవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించాలంటే 3 ప్రాముఖ్యమైనవి. అవేంటంటే గాలి, నీరు, ఆహారము. ఈ 3 మనకు ఉండాలి. ఈ భౌతికంగా ఈ లోకంలో జీవించాలంటే ఈ 3 మనకు అవసరము. ఈ ఎంత అవసరం అంటే ఈ 3లో ఏ ఒక్కటి లేకుండా మనం జీవించమండి. గాలి, నీరుండి ఆహారం లేకుంటే మనం జీవించము. ఆహారము, నీరుండి గాలి లేకుంటే మనం జీవించము. ఈ 3 తప్పక ఉండాలి, అప్పుడే మనం జీవిస్తాము. కనుక ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా జీవించాలంటే ఈ కృప, ఈ క్షమాపణ, ఈ విమోచన, ఈ 3 అవసరము. ఇవన్నీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకవు. కానీ యెహోవా యొద్ద అనే మాట రాయబడింది, అక్కడనే దొరుకుతాయి. కనుక ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకొని ఏమాత్రం నీవు భయపడకుండా, ప్రభువా నాకు ఈ 3 నీవు దయచేసావు కనుక నా జీవితాన్ని ఒక విలువైన జీవితంగా మార్చావు కనుక వేరేవి ఈ లోకంలో ఏమి లేకున్నా నాకు అవసరం లేదు. కానీ నీవు నాతో ఉన్నావు, నీవు నా యొక్క జీవితాన్ని అగాధంలో నుండి అమూల్యమైన జీవితంగా, ప్రశస్తమైన జీవితంగా మార్చావు కనుక నేను ఈ రోజు నుండి ఆశ వదులుకోకుండా నీ వైపు చూస్తూ నీ మార్గంలో ఒక బిడ్డగా, నీ యొక్క బిడ్డగా నేను జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకో. ఎందుకంటే నీ జీవితము విలువైనది, అగాధ జీవితము. 2వది ఆశ వదలని జీవితము. 3వది అమూల్యమైన జీవితము. నీ జీవితము విలువైనది. దేవుడు మనల్ని, మన కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. మనందరి పక్షాన, సంఘ పక్షాన దేవుని సేవకులైనటువంటి యేసు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు వారిని, వారి పరిచర్యను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మనందరినీ ఉదయకాలమందు తన దాసుని వాక్యం ద్వారా మనల్ని బలపరిచినందుకై దేవునికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన మనము ముగింపులోకి వచ్చాం. ముగింపులో మనమందరం కలిసి మరి పితృ పుత్రు శుద్ధాత్మ అనే 245వ పాట పాడిన తర్వాత ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సిహెచ్ జర్మయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనము యేసు గారు మనకిస్తారు. మనమందరం లేచి నిలబడదాం. లేచి పితృ పుత్రు శుద్ధాత్మ అనే పాట పాడదాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలానిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య
సైన్యమా ఆమేన్. ఇర్మియా గారు రండి, ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రక్షక, నీ పాదములకు స్తుతులు స్తోత్రం జరుగుతున్నాం ప్రభా. ఇప్పుడు ఎల్లప్పుడూ ఏకృతిగిన గొప్ప దేవ, నీ పాదములకు స్తుతులు స్తోత్రం జరుగుతున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రం అయినా గత నెలంతా మమ్మల్ని కాపాడి ప్రభా, యొక్క చివరి ఆదివారం వరకు మమ్మల్ని కాపాడి నీ యొక్క సన్నిధిలో చేరుకుని నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన మహాభాగ్యం బట్టి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఎంతోమంది నా తండ్రి ఇటువంటి సమయం చూడలేకపోయినారు తండ్రి ప్రభా. నాయన అటువంటి వారి లెక్కలో మమ్మల్ని ఉంచకుండా తండ్రి, నాయన మమ్మల్ని నీ యొక్క కృపచేతను ప్రేమచేతను కాపాడి ప్రభా, జీవింపజేసి ప్రభా, మరొకసారి నీ యొక్క సన్నిధిలో కూడుకుంటూ ఇక్కడ నీ కృపనిచ్చినందుకు వంటి స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నాయన లోకం ప్రభా ఎంతో భయంకరంగా ఉంటున్నా తండ్రి ప్రభా. అటువంటి లోకంలో ప్రభా అతను మీరు జీవిస్తుండగా తండ్రి మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు వెళ్ళని స్తోత్రం నా తండ్రి. నాయన దావీదు మహారాజు ప్రభా అగాధ స్థలంలో నుంచి ప్రభా నేను మొరపెడుతున్నాను నా తండ్రి ప్రభా. ఆయనప్పుడు ఆయన మొర ఆలకించినావు తండ్రి. ఆయన నా తండ్రి సన్నిధిలో కృప, సమాధానము, సంతోషం ఉన్నదని వింటున్నాం గొప్ప దేవ. నీ దాసుని ద్వారా ఆయన వాక్యం బట్టి కూడా స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఆ యొక్క వాక్యంలో సత్యంలో మేము గ్రహించిన తండ్రి ప్రభా, నాయన మేము నెమరేసుకుని నీ కృప చూపించమని వేడుకొంచున్నాం గొప్ప దేవ. నాయన ఈ యొక్క చివరి ఆదివారం తండ్రి, నాయన మేము ప్రార్థించుకొంచున్నాం తండ్రి. మా యొక్క ప్రార్థన మీరు ఆలకించి మమ్మల్ని సహాయం దయచేయమని వేడుకొంచున్నాం గొప్ప దేవ. నీ వాక్యం చెప్పిన దాసుని కూడా మీరు దీవించి ఆశీర్వదించడం వేడుకొంచున్నాం తండ్రి. నాయన మా సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రం నా తండ్రి ప్రభా. నాయన సంఘంలో ఆరాధన జరిపించుకోలేకపోయినా కూడా ప్రభా, నాయన ఈ యొక్క ఆన్లైన్ ద్వారా తండ్రి నాయన ప్రతి ఇంటికి ప్రభా యొక్క వాక్యం అందిస్తున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దీనికి సహకరించిన ప్రతి బిడ్డను మీరు తోడుకోండి, కాపాడమని వేడుకొంచున్నాం గొప్ప దేవ. నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో తండ్రి ప్రభానైనా కొందరు ప్రభా అనారోగ్యంగా ఉన్నారు తండ్రి, వారి మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం గొప్ప దేవ. నాయన డాక్టర్ జాక్సన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఆయన ఎంతోమందికి నాయన వైద్యం చేయవలసిన వాడు తండ్రి. అటువంటి ఆయనకు ప్రభానైనా మీరు యొక్క కరోనా సోకనేదని ప్రభావం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఆ యొక్క కరోనా ఆయన వైరస్ని తప్పించిన తండ్రి, మరలా ప్రభా యథాప్రకారం ఆయన వైద్యం చేయుటకు నీ కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. కుటుంబాన్ని ధైర్యపరచమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగే నా తండ్రి వినోద్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన కూడా ప్రభా కాలు ఫ్రాక్చర్ అయినది విన్నాం తండ్రి. ఆయన మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం గొప్ప దేవా. నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. జైసన్ గారికి ఇస్తున్నటువంటి ఆరోగ్యం బట్టి కూడా స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నీ బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం గొప్ప దేవ. పాదముస్తులు స్తోత్రం. అలాగే మా సంఘాన్ని ఇంకెంతోమంది అనారోగ్యంగా ఉంటున్నారు తండ్రి, మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క పరిస్థితిని మీరు తీసివేయమని వేడుకొంచున్నాం గొప్ప దేవ. మామూలుగా తండ్రి నీ యొక్క సన్నిధిలో కూడుకుని మేము ఆరాధించు భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇలాగ ఆన్లైన్ మేము ప్రార్థించుకొంచున్నాం తండ్రి. త్వరగా తండ్రి సంఘంలో కూడుకుంటూ నీ కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. సంఘంలోని ప్రతి వింగును మీరు దీవించి ఆశీర్వదించని వేడుకొంచున్నాను తండ్రి. కాపరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. కాపరి సంఘం నడిపిస్తుండగా కావాల్సిన జ్ఞానమును, కావాల్సిన ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. యేసు పాస్టర్ గారి ద్వారా అయినటువంటి వాక్యం బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించడం, ఉద్యోగాన్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. బాబా ఆశీర్వాదం పాస్టర్ గారిని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉంటున్నాడు తండ్రి. మీరు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం గొప్ప దేవ. అలాగే తండ్రి మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క ఆఖరి ఆదివారం వరకు కూడా మమ్మల్ని కాపాడినందుకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి కనీసం త్వరగా వచ్చే నెల అయినా కానీ ప్రభా నా తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ కేసులు తక్కువ చేసి ప్రభా నీ యొక్క సన్నిధిలో మేమందరం కూడుకొని నీ కృప చూపించమని ఈ కొద్దివైన ఫలం మా ప్రభుత్వం ప్రియకుండా స్వీకరిస్తున్నాం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన మనమందరం కలిసి చేసుకుందాం. ఆ తర్వాత సోదరుడు యేసు గారు మనల్ని ఆశీర్వచనంతో పంపిస్తారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్.
ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యన సాహసము, సకల దీవెనలు ఇక చేన మనందరిపై, మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంపై, మరీ ప్రాముఖ్యంగా సార్వత్రిక సంఘంపై ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.